హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఈజ్ అర్చన బృందావనం అండ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ అర్చన షార్ట్ అండ్ స్వీట్ వరల్డ్ అండి. అండ్ ఇవాళ 10th రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండి. అందరికీ మంచి మార్క్స్ రావాలని దేవుని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ మార్క్స్ కనుక కొంచెం అటు ఇటు అయినా కూడా పిల్లలందరూ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ బ్యాడ్ డెసిషన్స్ అండి. బికాజ్ మన లైఫ్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతాము. దాని గురించి మాత్రమే మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు తీసుకునే డెసిషన్స్ వలన పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారని ఒకసారి వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే ఒక వీడియో ఒకటి వైరల్ అయిందండి. ఒక మదర్ చాలా బాధపడ్డారు ఆవిడ, పెద్ద ఆవిడ. నేను ఒక సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్ని లైఫ్లో, బట్ నా కూతురు నన్ను ఒక ఫెయిల్యూర్ మదర్గా చూపించింది అని చెప్పి చాలా బాధపడ్డారు. ఒక్కసారి ఆలోచించండి, లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలనేది. ఒక చిన్న చిన్న మిస్టేక్స్ ఏదో తక్కువ మార్క్స్ వచ్చాయో లేకపోతే ఇంకేదైనా కొంచెం ఏదైనా చిన్న చిన్న వాటికి మటుకు ఎటువంటి బ్యాడ్ డెసిషన్స్ మటుకు తీసుకోకండి. ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా కష్టపడి పెంచుతారండి. ఎంతో కొంత ఎఫర్ట్ లేనిదే మనం ఆ స్టేజ్ వరకు రాం కదండి. ఈరోజు మనం చదువుకుంటున్నాం, ఈ స్టేజ్లో ఉన్నాం అంటే తల్లిదండ్రులు ఎంతో కొంత కష్టపడి మిమ్మల్ని పెంచుతూ ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. సో వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. అండ్ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే క్లాస్లో ఫస్ట్ అనేది 30 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అందరికీ ఫస్ట్ ర్యాంక్ అనేది అయితే రాదుగా. 1, 2, 3 ర్యాంక్స్ అనేవి ఎంతో కొంత ఉంటాయిగా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ర్యాంక్ అనేది ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. మార్క్స్ అనేవి కూడా అంత ఇది కాదని నేను చెప్పను. మార్క్స్ ఉండాలి, బట్ నాట్ జస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా మనం సక్సెస్ అవుతాము అనే హోప్తో మన లైఫ్ని ముందుకు లీడ్ చేయాలి. కానీ చిన్న చిన్న వాటికి మటుకు బ్యాడ్ డెసిషన్స్ తీసుకోకండి. అది యాజ్ ఏ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు మీ పాయింట్ ఆఫ్ సైడ్ నుంచి ఆలోచించకుండా ఒక పేరెంట్స్ మనల్ని ఎంత కష్టపడి పెంచితే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అనేది ఆలోచించుకుని మనం లైఫ్ లీడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతేకాని చిన్న చిన్న వాటి గురించి మటుకు ఆలోచించి ఏ బ్యాడ్ డెసిషన్స్ తీసుకోకండి. ఇది మెయిన్గా నేను స్టూడెంట్స్కి చెప్పాలనుకున్న విషయం అండి. బికాజ్ ఎందుకంటే మనం పేరెంట్స్ చెప్పినంత వరకు మనకి ఏ విషయం అయితే అర్థం కాదండి. మనము ఒక సర్టెన్ స్టేజ్లోకి మనం కూడా పేరెంట్స్ ఉన్న స్టేజ్లో కనుక మనం వెళ్తే వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి మనకు అర్థమవుతాయి. పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకి ఎప్పటికైనా పిల్లలే అండి. మీరు పెద్దవాళ్ళయి మీకు పిల్లలు పుట్టినా కూడా మీరు మాకు పిల్లలే అవుతారు, చిన్నపిల్లలే అవుతారు. అది మాత్రం ఆలోచించండి. చిన్నపిల్లలుగానే ట్రీట్ చేయక్కర్లా, బట్ మాకు పిల్లలే అవుతారు మీరు. కాబట్టి కొంచెం అది దృష్టిలో ఉంచుకొని అందరూ ముందుకు సాగండి. ప్లీజ్ ప్లీజ్ అండి, ఇది మటుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇది ఎవరైనా స్టూడెంట్స్కి మటుకు కొంచెం అందరికీ షేర్ అయ్యేలాగా మటుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.